गणपतिं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं महाकाव्यनाटकादिप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा स्मरामि అభిషేకం మణికంఠునికి అయ్యప్ప స్వామియే అయ్యప్ప ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యి అభిషేకం మణికంఠునికి 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 స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. కొండలు దాటుకుని గుండెల నింపుకుని ఓమని కంఠ చేరితిమయ్యా నీ కరిమల క్షేత్రం కలియుగ వరము కదా ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి. ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. మాతకు శక్తికి దేవదేవ తల్లికి సద్గురు సాయినాథ్ మహారాజ్ కి ఓం నమః శివాయ ఓం నమః శివాయ హే గణేష్ మహారాజ్ కి సుబ్రహ్మణ్య స్వామి కి పరశురాముడి కి. स्वामीनाथ करुणाकर दीनबन्धो श्री पार्वतीश मुख पंकज पद्मबन्धो श्रीशादिदेव गणपूजित पादपद्मा वल्लीसनाथ मम देहि करावलम्बम् देवादिदेवसुत देवगणाधिनाथ देवेन्द्रवन्द्य मृदु पङ्कज मञ्जुपाद देवर्षि नारद హరి
దక్షనాయనే తద్వదో ఆస్పిరమాసే యోగ్వేదిన వారి వెంకటకృష్ణానామదేశ్య వేంకటగోత్రోత్తమస్య శ్రీమద్రాజోగజనామదేశ్య అంజనగోత్రోత్తమస్య శ్రీనివాసనామదేశ్య శ్రీమద్రగోత్రోత్తమస్య రామారావనామదేశ్య గోత్రోత్తమస్య గోత్రోత్తమస్య కార్తీకనామదేశ్య యజోగోత్రోత్తమస్య వెంకటేశ్వరనామదేశ్య గోత్రోత్తమస్య. అలాగే ప్రతి ఒక్కరు కూడా దేంతో కార్తీక మాసం ఫస్ట్ రోజు అందరూ సహాయ సహకారాలతో ఈ పూజలు జరుగుతున్నాయి. అది కూడా సుబ్బారావు స్వామి, అమెరికా అబ్బాయి కిషోర్ స్వామి, ఇంకా బంజేశ్వర గారు కూడా చెప్పారు. ఈరోజు సంప్రోక్షం చేయలేకపోయాము, వర్షం అంతలా వాళ్ళు కూడా తేలేకపోతే దాన్ని సంప్రోక్షం చేయలే అక్కడ బయట పెట్టుకున్నాము. అందుకని అన్ని కలిసి వేసుకోండి. గంధాన్ని తిరగండి, సాయిసం అక్కడ కనిపించేది. గంధద్వారాం రామకృష్ణం కృష్ణం ఈశ్వరం జయగం ధంధార్యామి. అది ఉచిత గంధాన్ని తిరగండి పంచవర్ణములతో పెట్టండి. గంధద్వారాం రామకృష్ణం కృష్ణం ఈశ్వరం చిన్న రాయముట్టు పెట్టు శ్రీగంధం ధార్యామి కాబట్టి అందరూ కళ్ళకత్తుకొని బంగారం కానీ చుట్టూ ఎరకలేకండి. బంగారం కానీ తాళిబొట్టు కానీ అయ్యప్ప మాలు భవాని మాలు కానీ తాకి నమస్కరించుకోండి. కలశం 5 పుష్పాలు మాలు 5 దండలు 5 దండలు అడుగుతాను లక్ష్మీదేవికి పుష్పాలు అలంకరిస్తున్నారు. స్వామి ఏంటి లేదు అది
3 సార్లు ప్రదక్షిణ ఆత్మరక్షణ నమస్కారాన్ సమర్పయామి అక్షత్రమే చక్రం చామర నృత్యం గీతం వ్యాఖ్యాది సమస్తోపచ అయిపోయింది. ఆ 3 సార్లు విఘ్నేశ్వరుని లేపాలి ఇచ్చు యజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్న ఏకనాకం మహిమాన సశంత యంత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః ఓం శ్రీ హరిద్ర గణపతికి హరిద్ర గణపతికి అర్జునపడి సుబ్బాల ఉత్సవం గారు వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండి అందరూ 1, 2 అందరూ కలిసిమలిసి అన్ని కలిసి జరగాలి. సభ్యులు అందరూ కూడా విలేకరులు వారి సహకరిస్తూ శబరిగిరీశ్వరుడు శాంత స్వరూపుడు భగవాన్ శ్రీ అయ్యప్ప స్వామి వారి దివ్య మండల కృపగా స్వాములందరూ దయచేశారు చక్కగా చేస్తున్నాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. హాల్ 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 హాల్
కీర్తనలు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. స్వామి మధ్యలో కొంచెం అమ్మవారికి ఖాళీ ఇవ్వాలి, గమనించండి. ఎన్నెందుకు చూసినా నీవే ఉన్నావమ్మా అంటూ పెద్దవాళ్ళ కరెంటు దుర్గమ్మ అమ్మవారిని పెట్టుకుంటూ దయచేసి ఆ బాక్స్ Bye.
వెళ్ళిపోవాలని చెప్పి ఏడుగులవాడా వెంకటరమణ గోవిందా కూర్చోండి దయచేసి అందరూ కూర్చోవాలి.
ఆంధ్రప్రదేశ్లోనే కాదు, కర్ణాటక, తెలంగాణ, కేరళలో ఎక్కడ కూడా ఈ విధముగా అయ్యప్ప స్వామి వారికి ఎంతో అంగరంగ వైభవంగా పళ్ళతో కిరీటం చేసి పెట్టే గురుస్వామి గారు ఎవరు లేరు. ఒక్క మన చేకూరు దేవస్థానం గురుస్వామి గారు తప్ప, అలాంటి మహానుభావుడు తప్ప ఎవరు పెట్టరు. కాబట్టి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అభిషేక ప్రేరణ చేకూరి గురుస్వామి గారి గురించి 2 మాటలు చెప్పాలి. నాకు చెప్తే అంత వయసు కాదు, కానీ ఆ మహానుభావుడి గురించి చెప్పాలి. చేకూరు అనే ఊరు ఒకటి ఉందని చెప్పి మనలో చాలామందికి తెలియదు. ఎక్కడో మూల చిన్న పల్లెటూరు. అలాంటిది ఈరోజు 4 రాష్ట్రాలు చెప్పుకునే స్థాయిలో ఉందంటే దానికి కారణం మహానుభావుడు. వెలిగమ్మ తల్లిని కర్ణాటక నుండి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి తల్లిని ఎంతోమందిని పిల్లలు లేని వాళ్ళకి సంతానం లేదని ఆయన దగ్గరికి వస్తే మహానుభావుడు మంత్రంతో సంతానం కలిగించాడు. కష్టాల్లో ఉన్న వారికి దారి చూపించాడు. అలాగే చాలామందికి రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. గాలి పట్టి గాలి సోకి ఇంట్లో మనశ్శాంతి లేని వాళ్ళకి మనశ్శాంతిని కలిగించారు. ఎవరన్నా కోపపడి ఇంట్లో వెళ్ళిపోతే వెళ్తే దారి పొడుగుట ఆ టెంపుల్ కట్టించిన ఆయన విగ్రహాలే ఉంటాయి, మనం చూసాం అందరం కూడా. దానికి మించిన మహానుభావుడైన అన్నదాన కార్యక్రమాలు, ఇలాంటి సేవా కార్యక్రమాలు, ఏ పడి పూజ అయినా సరే, ఎంత వాన పడుతున్నా సరే ఆయన వచ్చి ఒక్కసారి కొబ్బరికాయ దిగజొడిచి కొన్ని నీళ్ళు అలా జల్లితే పటాపంచలేకపోతూ ఉంటుంది. నేను చాలా భజన చెప్పాను కూడా, కల్లారు చూశాను నేను ఆ మహానుభావుడు ప్రతిభని. కాబట్టి నేను చెప్తా ఉంటాను. పొద్దున అమ్మవారు కూడా అన్నయ్య స్వామి ఈ విధంగా జోరు అది నవ్వుతుంది తల్లి, జోరున వాన పడుతున్న అన్నయ్య స్వామి ఉండిద్దంటే 100% పూజా కార్యక్రమం జరిగింది అక్కడ. అది నాకు తెలుసు. ఆ మహానుభావుడు పూజా కార్యక్రమం ఎన్నో చేశాను. ఆయన శక్తి అలా ఉండిద్ది అక్కడ. మనందరూ కూడా ఉండిద్ది. వచ్చిన ప్రతి భక్తులకి చిన్న చిన్న ఆటంకాలు జరుగుతూ ఉంటాయి కాదంటలా, కానీ శక్తిని నమ్మాలి మనం. గురుస్వామి శరణ కీర్తన
గట్టిగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి లేవాలి. ఎవరు కూర్చొని అక్కడ ఒక్క పాటకి పేడతలాంటి స్వాములందరూ కూడా కొద్దిగా మంచి నియమాలు అమ్మవారు తల్లి అంటూ చక్కటి గీతం పాడిన తర్వాత గురుగారు ఆజ్ఞ ప్రకారంగా స్వామివారు పాట పాడతారు. అమ్మవారికి ఒక ప్లేస్ ఇవ్వండి స్వామి. పేడతలాంటి స్వాములందరూ కూడా మంచి నిలవాలి.
అమ్మవారి పాట ఉన్నాయి స్వామి అమ్మవారి పాట ఈ సంవత్సరం చక్కని గీతం పాడుకున్నాం. తల్లి కప్పే సభలో తల్లిగా పాడుకున్నాం. కన్ను కట్ట శబరిమలకి కల్లో ముందు కాలికి
మనందరి కోసం గురువు గారు గురు బ్రహ్మ గురు విష్ణు సాక్షాత్తు వ్యవసాయ సువర్ణ స్థానం గురువారికి నైవేదిస్తారు రమేష్ గారు. ఓకే ఉయ్యాల దగ్గరికి వెళ్ళండి మీరు ఉయ్యాల పాట అంటారు, రెండు శరణాల పాడు. కొద్దిగా సైడ్ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారం చేస్తున్నారు. కొద్ది రోజుల్లో జాగ్రత్తలు కూడా నిర్వహిస్తున్నాము. Ayyappa
స్వామి గంటలు చేసిన తప్పంతో చేయించారు అలాగే వారి ఫ్రెండ్ కూడా శుభ్రం చేయించారు తప్పంతో ఇలా చాలా మంది ఉన్నారు. ఈ అభిషేక కార్యక్రమానికి అన్న పెట్టున్నారు. ప్రజలపల్లి శ్రీనివాసరావు గారు కూడా కూడా మనకు సేవ చేస్తున్నారు. అలా ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. అందరూ మీద గుర్తులే చెప్పండి అందరూ కూడా భిక్ష స్వీకరించాలి. ఈ భజన కార్యక్రమానికి ఇంత వారైనా మనం సహకరించారు. దేవుడు మనకి మూల్యాపి ఆనందాలప్పుడు కూడా పడుతూనే ఉంది. మరంతా ఆరామ చేసి అన్ని ఏర్పాటు చేసి ఆత్మలు వచ్చి భక్తులు అయ్యప్పుడు వస్తారు. సుమారు 4,000 మంది వచ్చేవాళ్ళు. ఎక్కడ ఫోన్ చేసి ఆనందంగా చెప్పాము. ఇలాంటి కార్యక్రమంలో మరి మళ్ళా వారంలో చేద్దాము. పూజ చేసి హోమం చేసి గురుగారు మీరే పడండి. అయిపోయింది, ఇప్పుడు మొత్తాన్ని పంపించాలి. అవకాశం ఇచ్చాను. చందమామ 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 స్వామి శబరిగిరిపై వెలసినాడే చందమామ హే చందమామ 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 స్వామి శబరిగిరిపై వెలసినాడే చందమామ శరణమయ్యా శరణమయ్యా శరణమయ్యా